మరి గడప గడపకి కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గడపకి వెళ్ళినా సరే ప్రతి ఒక్క తల్లి కూడా కంటి నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రేషను ఇంటింటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకుంటే ఈరోజు రేషన్ డిపోలకి వెళ్ళి లైన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ టైంకి వెళ్తున్నామో తెలియదు, తిరిగి ఏ టైంకి ఇంటికి వస్తున్నామో తెలియదు అనే తల్లిళ్ళు బాధపడుతున్నారు. అలాగే వాళ్ళకి పిల్లలకి అమ్మఒడి కూడా లాస్ట్ గవర్నమెంట్లో వచ్చింది. గవర్నమెంట్లో కరెంట్ బిల్లు పెంచడం వల్ల వివిధ కారణాల వల్ల మరి అమ్మఒడి తల్లికి వందనం అని పేరు పెట్టి అది ఇవ్వట్లేదని గెలిపిస్తున్నారు. మరి అలాగే కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగాయి గవర్నమెంట్లో అని బాధపడుతున్నారు. అలాగే రేషన్ కార్డులు కూడా తీసేశారు. కొత్త పెన్షన్లు కూడా ఇప్పటికొచ్చి కూడా కొత్త పెన్షన్లు అనేవి నమోదు చేయడం అనేది కూడా సంవత్సరంన్నర అవుతుంది ప్రభుత్వ పరిపాలన చేసి. కొత్త పెన్షన్లు అనేవి రాలేదు, కొత్త రేషన్ కార్డులు అనేవి కూడా రాలేదు. మరి ఈరోజు వార్డులో ప్రతి గడపకి వెళ్ళే పరిస్థితి చూస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి ఆ గవర్నమెంట్లో పథకాలు కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గం చూడలేదు, ప్రాంతం చూడలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చేయూతేనా మాకు ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇప్పటికి వచ్చి కూడా రాలేదు. తల్లికి వందనం అని కొత్త పేరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అదే పథకానికి తల్లికి వందనం పెట్టారు. మా పిల్లలకి లాస్ట్ గవర్నమెంట్లో వచ్చింది, మరి గవర్నమెంట్లో తీయడం జరిగిందని చాలా అయితే బాధపడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నారు అనుకున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా మేము ఈరోజు లోచుకోకుండా పోతున్నామని ఈరోజు చాలామంది వినిపిస్తున్న పరిస్థితి చూస్తుంటే మాకు అది చాలా బాధాకరంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం మరి ఏడ్ చేస్తుందో తెలియదు, ప్రజల్ని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. అదే కాకుండా ఈరోజు ప్రతి నెల కూడా ప్రతి ఆడబిడ్డ నిధి కిందని 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని మరి హామీలు ఇచ్చారు. ఈరోజు మరి అచ్చెన్నాయుడు గారి మాటలు చూసుకుంటే తల్లికి నిధి కింద నెలకి 1500 ఇవ్వాల్సి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అనే మాట చాలా బాధాకరంగా ఉంది. అంటే కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చినప్పుడు తెలీదా వీళ్ళకి ఇలాగా పథకాలు ఇవ్వాల్సి వస్తే రాష్ట్రాన్ని అమ్మవలసి వస్తుందేమో అని అప్పుడు తెలీదా వీళ్ళకి? మరి ఇలాంటి దొంగపూరితమైన పరిపాలన చేయాల్సి వస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో మరి 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పథకం కూడా వదలకుండా కూడా అన్నీ ఇచ్చుకొని వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టి పూజించాలి. ఈ విధంగా ఈ పరిపాలనతో ఆ పరిపాలన పోల్చుకుంటే ఈరోజు ఏదైతే మరి ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి ప్రజలకి ఒక మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్న పరిస్థితుల్లో ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారో మనం అందరం చూసాం. ఆ రోజు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు మరి ఈ రాష్ట్రాన్ని మరి శ్రీలంక చేసేస్తా ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ సోమరపోతులు చేస్తా ఉన్నాడు అని చెప్పినటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎన్నికలు వచ్చినప్పటికీ మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలతో పాటు మరిన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి 143 హామీలు ప్రజలకు ఇచ్చేసి దాంట్లో ప్రధానంగా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో కూడా ఒక్క సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి పూర్తిగా ప్రజలను మోసం చేసి ఈరోజు ఏదైతే ఆయన ఆ రోజు ఎన్నికల్లో చెప్పాడో కరెంటు ఛార్జీని మేము తగ్గిస్తాం, పెంచమని చెప్పినటువంటి కూటమి నాయకులు ఈరోజు మరి ఆ కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెంచారో మనం చూసాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.